గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. హలో సార్, బాగున్నారా? ఓకే సార్. సో జనరల్గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మందికి చిన్న చిన్న క్వైరీస్ ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళు అడగకుండానే తొందరపాటులో ఇన్వెస్ట్ చేసేసేయాలి, ఏదో చేయాలని అనుకుంటారు. బట్ జనరల్ క్వైరీస్ ఏంటి? ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో? రమణి గారు, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మాకు ఎవరైనా కాల్ చేసేటప్పుడు ఏమంటారంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి, సరే ఎలాగ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు ఫస్ట్. జనరల్గా ఎవరికైతే ప్రతి ఒక్కరూ స్టాక్స్ అనేది ఇన్ని ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఇన్ని ఉంటారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్ని మాకు కాల్ చేస్తుంటారు. కాకపోతే వాళ్ళకి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి అనేది అర్థం కాదు, తెలియదు బేసికల్గా. మేడం, మనం స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏం లేదు. స్టాక్స్ అంటే ఒక కంపెనీ షేర్, అది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కొనుక్కుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక స్కీమ్, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ అనుకుందాం. అది లాంచ్ చేసేటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ ఉంటే ఆ ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ కేటగిరీస్లో స్టాక్స్ని పిక్ చేసి ఒక స్కీమ్ అనేది తయారు చేస్తారు. సో దీంట్లో స్కీమ్లో 40, 50, 60 స్కీమ్ స్టాక్స్ ఉంటాయి. మనం ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక స్టాక్ కొనాలంటే స్పెసిఫిక్ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకుని మనమే కొనుక్కోవాలి. అక్కడ ఏంటంటే ఇన్బిల్ట్ ఒక స్కీమ్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఫండ్ మేనేజర్ పెడతారు. అది బేసిక్ డిఫరెన్స్. సో ఎవరైతే స్టాక్ కొనాలనుకుంటున్నారో మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకుని రికమెండేషన్స్ మీద కొనుక్కోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మాకు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ రిస్క్ అపెటైట్, వాళ్ళు ఎంత సమయం ఉంది అన్నీ చూసుకుని ఏ స్కీమ్లో పెట్టాలనేది చెప్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక స్కీమ్లో మనలాంటి వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఫండ్ ఏఎంసీ ఏం చేస్తుంది అంటే ఫండ్ని పూల్ చేస్తుంది. అంటే అన్ని ఇన్వెస్టర్స్కి ఆ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. అది అలాంటి వచ్చిన అమౌంట్ని ఆ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఈ 40, 50, 60 స్టాక్స్ ఏదైతే ఆ స్కీమ్లో ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే, ఎప్పుడైతే ఆ ఫండ్స్ స్టాక్స్ విత్ ఇన్ దట్ స్కీమ్ స్టాక్స్ పర్ఫామ్ చేయలేకపోతే మార్పులు ఆ ఫండ్ మేనేజర్ యాక్టివ్గా మేనేజ్ చేస్తుంటారు. బేసిక్ డిఫరెన్స్ మేడం, ఇది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో లైక్ లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఇప్పుడు చూడండి మేడం, ఇది కూడా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చనే. ఇప్పుడు ఒక కస్టమర్ నన్ను అడిగారు అనుకోండి, లంసమ్గా చేయడం మంచిదా, ఎస్ఐపి చేయడం అంటే ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే లంసమ్ అంటే ఏంటి. లంసమ్ ఏంటంటే మీరు ఆల్రెడీ డబ్బులు కూడబెట్టారు, అది ఒకేసారి పెట్టచ్చా లేదా క్వశ్చన్. ఎస్ఐపి అంటే ఏంటి, క్రమబద్ధంగా ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక స్ట్రాటజీ వాడుతూ కొంచెం ఇన్వెస్ట్ చేయడం, ఇన్స్టాల్మెంట్ లాగా, ఈఎంఐ లాగా, ఎస్ఐపి, దాన్ని ఎస్ఐపి అంటారు. దీనికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఈ లంసమ్ లేదో వాళ్ళు ఏం చేయాలి, ఎస్ఐపిలో చేసుకోవాలి. అంటే వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నారు డబ్బులు, చిన్న అమౌంట్లు కట్టి ఒక పెద్ద క్యాపిటల్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఒక కార్పస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంసమ్ ఉంది మేడం, వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉంది అనుకున్నాం, వాళ్ళు జీతం సంపాదిస్తున్నారు, ఒక 5,000 ఎస్ఐపి చేయగలరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలి ప్లస్ ఎస్ఐపి కూడా చేయాలి. ఓకే, కొంతమంది ఉంటారు బిజినెస్ మెన్, వాళ్ళకి ఈ మంత్లీ కట్టలేరు. అంటే వాళ్ళకి ఈ రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అనేది ప్రతి నెల సేమ్ రాదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే మనకు కొంచెం బాగా వాలటైల్గా ఉందో దాన్ని మనం ఆ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏదైతే పెద్ద అమౌంట్ ఉందో దాన్ని మనం ఒక డెప్ట్ ఫండ్లో పెట్టుకుని ఒక ఈక్విటీ ఫండ్కి ఎస్టిపి అనేది చేసుకోవచ్చు. అంటే అది కూడా ఒక ఎస్ఐపి లాగే. మన డెప్ట్ ఫండ్లో ఏంటి రిస్క్ ఉండదు. డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీకి అదే ఏఎంసీలో ఇంకో ఈక్విటీ ప్లాన్కి మారుస్తున్నాం, దాన్ని ఎస్టిపి అంటారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సో క్రమబద్ధంగా ఒక 2 నెలల్లో 3 నెలలు ఎంతవరకు మనం మార్కెట్ వాలటైల్ ఉంటుందో ఒక ప్రిడిక్షన్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ
ఆ ఎస్టీపీ అనేది పెట్టుకోవాలి. జనరల్గా 3 months, 2 months, 6 months, 1 year కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 200 days, 300 days, లేకపోతే 250 days. ఇది అన్ని వర్కింగ్ డేస్లోనే ఓకే ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఆ డేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవ్రీడే పెట్టుకోవచ్చు, లేకపోతే మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. ఎస్టీపీ అనేది ఎస్ఐపి ఎలాగైతే పెడతామో ఎస్టీపీ కూడా అలాగే డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్, అది ఈ లంసమ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మేడం. సార్ జనరల్గా ఎంత రిటర్న్స్ వస్తాయి? లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదా, లేకపోతే రిటర్న్స్ చూసుకుంటూ లాంగ్ టర్మ్గా పెట్టుకోవడం మంచిదా దీంట్లో? ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నాం మేడం? ఒకటేంటి, మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలని, కరెక్టేనా? సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో చేసుకునేటప్పుడు మనకి ఈక్విటీలో పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి 30%, 35%, 40% రిటర్న్స్ వచ్చాయి కూడా ఉన్నాయి. కానీ మనం అదే రిటర్న్స్ మనకు ఒక 20 years మనం ఇన్వెస్ట్ చేసుకుని ఉండాలి, మనకు వెల్త్ క్రియేట్ అవ్వాలనుకోండి. ఆ 30% అనే రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ రాదు. ఓకే, మన 20 years వచ్చే పరిస్థితులే లేవు. ఆన్ అన్ యావరేజ్ మనం ఎందుకు తీసుకుంటాం 12 to 15% అనేది? హిస్టారికల్ డేటా బట్టి వచ్చింది కాబట్టి ఆ నంబర్స్ తీసుకుని మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్గా మనం క్యాలిక్యులేట్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం, రైట్? సో ఈ విధంగా ఎప్పుడైనా షార్ట్ టర్మ్ గోల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా షార్ట్ టర్మ్ 1 yearలోని నాకు ఏదైనా గోల్ ఉంది అనుకునేటప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకుంటారా అంటే ఆ గోల్ కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి మనం. ఆ గోల్ ఇంపార్టెన్స్ తెలుసుకుని దాన్ని బట్టి మన షార్ట్ టర్మ్లో ఎలాంటి టైప్లో ఫండ్లో పెట్టాలి, మనకి ఎంత రిటర్న్స్ కావాలి, దాన్ని బట్టి మనం ఈక్విటీకి వెళ్ళాలా డెప్ట్కి వెళ్ళాలని రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ గోల్ వాట్ యు సీ. అవునండి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, ఓకే, దాన్ని బట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ అని చేసుకోవాలి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి వస్తే ట్యాక్స్లో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా మనకి? మేడం, ఎవరైనా ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అండర్ 80C 1,50,000 పర్ ఇయర్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంటుంది. ఓకే, సో దీంట్లో కాకపోతే ఇన్వెస్ట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే రిటర్న్స్ వస్తాయో అంతే ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 12 to 15% ఇల్లస్ట్రేషన్ పర్పస్ తీసుకుని అదే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఏంటంటే మామూలు మ్యూచువల్ ఫండ్స్కి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్కి తేడా ఏంటంటే ఈఎల్ఎస్ఎస్లో 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మీకు ఒకవేళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి అనుకునేటప్పుడు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో పెట్టాలి. అది 3 years వరకు మీరు తీయలేరు, లాకిన్ అయిపోతుంది. సో అప్పుడే మీకు ఎగ్జంప్షన్స్ అనేది వస్తుంటుంది. ఓకే, అంటే ఇందులో ఎగ్జిట్ లోడ్ అని విన్నాను సార్. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి? అసలు విత్డ్రావల్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా దీంట్లో? భవానీ గారు, ఇప్పుడు ఎగ్జిట్ లోడ్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ 1 year కానీ మళ్ళీ డబ్బులు తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ 1% ఉంటుంది. ఓకే, 1 year అబోవ్ అయితే ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు ఈక్విటీ స్కీమ్స్. సో మెయిన్గా ఎవరైనా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు లాంగ్ టర్మ్కే వస్తారు, వెల్త్ క్రియేషన్కే వస్తారు. షార్ట్ టర్మ్ వచ్చేటప్పుడు ఇప్పుడు 1 year 6 months షార్ట్ టర్మ్ అంటే 6 months 8 months 1 year 9 monthsలో కావాలనుకుంటే వాళ్ళు డెప్ట్ ఫండ్స్కి వెళ్తుంటారు. అక్కడ ఏమో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను ఇందాక చెప్పాను చూసారా, మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్ అప్పుడు అక్కడ ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు డెప్ట్ ఫండ్స్లో. ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మేడం. కానీ మ్యూచువల్ ఫండ్స్ వెల్త్ క్రియేట్ చేయడానికి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అయితే మాత్రం విత్ ఇన్ 1 year కానీ తీస్తే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటే డిపెండింగ్ ఆన్ స్కీమ్ టు స్కీమ్ వేరీ అవుతుంటుంది. ఓకే సార్, దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ సడన్గా ఏదైనా మార్కెట్ క్రాష్ వస్తే అప్పుడు లాస్ లాంటిది ఏదైనా చూస్తారా? ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 years హారిజన్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని వచ్చారనుకోండి. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటారు. 2 years తర్వాత 3 years తర్వాత రిసెషన్ వచ్చింది, మార్కెట్ రిసెషన్ వచ్చింది, బాగా పడిపోయింది. సో అలా అన్నప్పుడు ఆబ్వియస్గా మనం పెట్టిన పెట్టుబడి పడుతుంది మేడం. మనం పెట్టింది 100 రూపాయలు అయితే ఒక 40 రూపాయలు 60 రూపాయలు 50 రూపాయలు పడిందే అనుకోండి. అది ఎన్నో థర్డ్ ఇయర్ పడింది అనుకోండి. జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా పడేటప్పుడు క్రాష్ అయ్యేటప్పుడు ఒక 6 to 1 year ఉంటుంది. తర్వాత మళ్ళీ మన హిస్టారికల్ డేటా చూసుకుంటే ఒక 6 months నుంచి 1 year వరకు ఆ రిసెషన్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కమింగ్ 1 to 3 yearsలో మార్కెట్ రికవరీ అనేది మనం చూసాం ప్రీవియస్ రిసెషన్స్లో అన్ని.
2008 రిసెషన్, తర్వాత కోవిడ్, దీంట్లో ఇలా సినారియోస్ మనం బాగా చూసాం. మనకి ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ ఉందో మేడం, అలాంటిది మనం ఇట్స్ ఆల్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మనకి మార్కెట్ క్రాష్ అవుతుందో అప్పుడు మన వల్ల అవుతాయి, ఇంకా డబ్బులు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఓకే. యాడ్ చేసుకుంటే మన మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మనకి ఇంకా మంచి బెటర్ రిటర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ అన్నిసార్లు మనం ఆ రిసెషన్ పీరియడ్లో ఆ మార్కెట్ క్రాష్లో ఉండకపోవచ్చు. చాలామంది అలాంటి సినారియోస్ ఫేస్ చేయలేదు. 2000 మార్కెట్లు ఉంటే ఇవన్నీ అర్థం అవుతుంది. నేనున్నాను అప్పుడు. ఓకే. సో నేను పెట్టిన 100 రూపాయలు 40 రూపాయలు అయిపోయింది, అంటే 60 రూపాయలు పడిపోయింది. అప్పుడు నేనేం చేస్తాను, అమ్మేయాలి. అమ్మేస్తారు అందరూ, ఫియర్. ఓకే. అసలు అమ్మకూడదు యాక్చువల్గా. అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఆపర్చునిటీ మనకి. ఎందుకంటే పడినప్పుడు మనకి యూనిట్స్ అనేది తక్కువ ఎన్ఏవికి దొరుకుతాయి. యావరేజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ 1-2 ఇయర్స్లో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రిటర్న్స్ అనేది కూడా మంచి రిటర్న్స్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా మనం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ క్రాష్ అనేటప్పుడు ఈ మార్కెట్ క్రాష్ని మనం ప్రిడిక్ట్ చేయలేం, ఎప్పుడు వస్తుంది ఏంటనేది. ఇప్పుడు ఇంత గొడవలు అవుతున్నాయి, టారిఫ్స్ గిరిఫ్స్ అని. బట్ అంత డ్రాస్టిక్ ఫాల్ అయితే లేదు, స్టడీగా పడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా బాటమ్ సర్క్యూట్, టాప్ సర్క్యూట్ అని ఉంటుంది. 20% కానీ ఇదైతే ఆ స్టాక్ ట్రేడింగ్ ఆపేస్తారు. ట్రేడింగ్లో చెప్తున్నాను నేను. అదేవిధంగా మనం ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మార్కెట్ పడుతూనే ఉందనుకోండి 6 months, బట్ అస్తమానం పడదు. ఎందుకంటే మన ఇండియా గ్రో అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. దానికి సమయం పడుతుంది. ఆ సమయం మనం పేషెంట్గా వెయిట్ చేస్తూ మన దగ్గర ఒకవేళ ఇంకా డబ్బులు ఉంటే యాడ్ ఉండాలి, హోల్డ్ చేసి ఉండాలి. ఎందుకంటే మనకి ఇంకా 7 సంవత్సరాల సమయం ఉంది. మన 3వ సంవత్సరం రిసెషన్ వచ్చింది, మార్కెట్ క్రాష్ అయింది. మనకి ఇంకా 7 సంవత్సరాలు ఉంది కదా. ఆ టైంని ఆపర్చునిటీ కింద తీసుకుంటూ యాడ్ చేస్తూ మంచి రిటర్న్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.